నమస్తే అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందు ఎందుకు వాయిస్ ఓవర్ ఇవ్వలేదంటే సౌండ్ మంచిగా ఉంటుంది కదా, వింటర్ అని చెప్పి వాయిస్ ఓవర్ ఇవ్వలే. నాకు చాలా ఛానల్స్లో వ్లాగ్స్ అట్లా చూస్తూ ఉంటే మంచిగా అనిపిస్తుంది. మీకు కూడా నచ్చుతుందో లేదో అని అట్లనే పెట్టేసిన. నచ్చితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సౌండ్ బాగుందని చెప్పి. నిజంగా అట్లాంటి సౌండ్స్ వింటే అప్పుడప్పుడు మంచిగా అనిపిస్తుంది. మనం ఎట్లా అంటే కర్రీ పోపు వేస్తాం కదా, అప్పుడు కూడా సౌండ్కి అంటే రియల్గా కాకపోయినా అట్లా చూస్తాం కదా, ఒకటేసారి శబ్దం రావడం అట్లా మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చి ఉంటుందిలేండి. నాకు ఈ పిచ్చి ఉంది అంతే. సౌండ్స్ వినబడితే మంచిగా అనిపిస్తుంది వాయిస్ ఓవర్ కన్నా. ఇక్కడనైతే ఇంకా బయట కడగడం అంతా అయిపోయింది. లోపలికైతే వచ్చి స్టవ్ దగ్గర నీట్గా తూడ్చిన తర్వాత ఇల్లు అయితే ఊడ్చేస్తున్నా. ఎప్పట్లాగానే పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, ప్రొద్దున్నే ఉరుకులు పరుగులు ఇక తప్పవు కొద్ది రోజుల వరకు. మళ్ళీ హాలిడేస్ వచ్చేదాకా ఉరుకుతూనే ఉండాలి. మధ్య మధ్యలో పండుగలు వస్తూనే ఉంటాయి. కాకపోతే 1, 2, 3 రోజుల మట్టుకే వస్తాయి హాలిడేస్. ఎక్కువ రోజులు అయితే ఉండేవి కదా. ఇన్ని రోజులు రెస్ట్ తీసుకున్న తల్లులందరికీ ఉరుకులు పరుగులే ఇప్పటి నుండి. ఇక పిల్లలు కూడా ఏడిపిస్తూ ఉంటారు, సరిగ్గా స్కూల్కి పోమని చెప్పి మారం చేస్తారు. కొత్త కదా, 2-3 రోజులు అయితే మళ్ళీ అలవాటు అయిపోతారు ఎప్పట్లాగానే. ఇల్లు ఉడవడం అయితే అయిపోయింది. ఇక్కడ ఇంకా కసువు అయితే ఎత్తేస్తున్నాను చాటలోకి. అత్తమ్మ అయితే మా పెద్దోడితో మాట్లాడుతుంది. అప్పుడే లేచి ఇంకా బయటకు వచ్చిండు వాడు. ఇంకా బయటకు ఏమన్నా వెళ్తావా అంటే వాడు వెళ్ళా అంటాడు. ఒకసారి మా మమ్మీ తీసుకుపోతుందని చెప్తున్నాడు. మీ మమ్మ అయితే ఏంది, నేనైతే ఏంది, దారా అన్న కూడా అసలు పోవట్లేదు. మళ్ళీ నేనే తీసుకెళ్ళిన. ఇంకా వాని మూడు అనేది ఒక్కో రోజు ఒక్కో విధంగా ఉంటది. అప్పుడప్పుడు తాతనే కావాలంటాడు, అప్పుడప్పుడు అమ్మనే కావాలంటాడు, అప్పుడప్పుడు మమ్మే కావాలి అంటాడు. అమ్మ అంటే నానమ్మ, అంటే నానమ్మ అని పిలవకుండా అమ్మ అని పిలుస్తాడు అన్నట్టు. ఇక ఇక్కడ నేను కెమెరా ఆల్రెడీ ఆన్ చేసిన. మనకి ట్రైప్యాడ్ కనిపించింది కదా, కొద్దిగా వాడు కూడా ఉరుకులు పరుగులు పెడతాడు అన్నట్టు. నేను ట్రైప్యాడ్ని తీసుకొచ్చుకొని అదే స్టాండ్ని తెచ్చుకొని ఇటు సైడ్కి పెట్టుకున్నా బబుల్ దగ్గర. అంటే కిచెన్లోకి రావడానికి పోవడానికి దారి ఉండేలాగా కొంచెం స్పేస్ వదిలేసి ఒక సైడ్కి పెట్టుకుంటా. ఇటు గోడకి ముందుకి పెద్ద పీట ఉంటుంది, మీకు చాలా వీడియోస్లో కనిపిస్తూ ఉంటుంది కదా. ఆ పీట అయితే ఎక్కి ఇంకా ట్రైప్యాడ్ని అటు ఇటు ఊపుతూ, నువ్వు ఆల్రెడీ వీడియో ఆన్ చేయలే నేను చేస్తా అని చెప్పి ఇక వీడియో ఆఫ్ చేస్తాడు మధ్యలో. కొన్ని ఫొటోస్ కూడా తీసిండు వాడే. ఈరోజు తమ్నేల్ పెడతా కావచ్చు, ఇంకా నేను తమ్నేల్ ఎడిటింగ్ చేయలే అన్నట్టు. నేను ఇదే రోజు వీడియో తీసుకొని ఇదే రోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇక్కడ ములక్కాయ టమాటా కర్రీ చేద్దామని కూరగాయలు అయితే కట్ చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసిన. ఆల్రెడీ రైస్ పెట్టిన, రైస్ కుక్కరే కాబట్టి ఇంకా మార్నింగ్ లేవగానే రైస్ కుక్కర్లో వేస్తే రైస్ అయిపోతుంది. అక్కడ అత్తమేమో టీ పెట్టి ఇంకా బయటకు వెళ్ళి బ్రష్ చేసుకుంటుంది. ఇంకా పచ్చిమిర్చి, టమాటాలు, ఆనియన్స్ 3 అయితే కట్ చేసుకున్నా. ఇక మనకి ములక్కాయలు కట్ చేసేసరికి కొద్దిగా టైం పడుతుంది, ఎందుకంటే వాటి పైన ఉన్న తొక్క అంటే నారైతే తీసేయాలి కదా. ఇక అవి కట్ చేసేటప్పుడు వీడియో ఏం తీయలేదు. ఇక్కడ 3 చెంచాల వరకు అయితే నూనె పోసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ అయితే వేసుకున్నా. అప్పుడే వెళ్ళి కరివేపాకు అయితే తెంపుకొచ్చుకొని శుభ్రంగా కడుక్కొని కూడా వేసిన. దాన్ని కూడా ములక్కాయలు అయితే మంచిగా కట్ చేసుకున్నా. ఇట్లా పైన అంతా చెక్కు తీసేసుకొని ఇక ములక్కాయలు పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నా. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ టాపిక్ ఉంది ఒకటి, నేను చెప్తా వినండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత, అంటే పచ్చివాసన మొత్తం పోయిన తర్వాత టమాటాలు కట్ చేసుకున్నవి 2 స్పూన్ల సాల్ట్ అయితే వేస్తున్నా. ఇంకొకసారి మంచిగా కలుపుకున్న తర్వాత టమాటాలు సాఫ్ట్ అయిపోయేంత వరకు అయితే మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమైందంటే, మొన్న నైటు మా అక్క వాళ్ళు వచ్చిండే, అంటే మా హస్బెండ్ వాళ్ళ అక్క వాళ్ళు, అక్క బావ వాళ్ళందరూ వచ్చిర్రు. అంటే నాకు అన్నయ్యతోడు వాళ్ళందరూ వచ్చిర్రు. మా అమ్మయ్య కోడిని కోసుండే, నాటుకోళ్ళు ఉంటాయి కదా మాకు, ఒక కోడిని అయితే కోసుండే. ఇంకా కోస్తే నేనేం చేసిన అంటే ఇంట్లో, అంటే మా అమ్మయ్య కూర కొట్టేసరికి నేను కూరగాయలు ఇంట్లో అన్నీ కట్ చేసిన అన్నట్టు. పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని దంచి రెడీగా పెట్టిన. చీకటి అయింది అప్పటికే. ఇంకా నేనైతే తినేసిన కానీ మళ్ళీ మా వాళ్ళు తినేసరికి లేట్ అవుతుంది అని చెప్పి ముందే రెడీ చేసి పెట్టిన. అత్తమ్మకి ఇక పని ఉండకుండా డైరెక్ట్గా వచ్చి కూర పొయ్యి మీద వేస్తుంది అని చెప్పి. మా అత్తమ్మ నేను కట్ చేసినవన్నీ చూసింది కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడలేదు. ఇక నేను దంచలేదేమో అనుకొని చెప్పి మళ్ళీ దంచింది. నేను తెల్లవారు లేచి చూసేసరికి అల్లం వెల్లుల్లి పేస్ట్ మూత పెట్టి అట్లనే ఉంది. ఏమైంది వేయలేవనంటే, నేను చూడలే బిడ్డ, ఇక మళ్ళీ నేను దంచిన అని చెప్తే ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టిన. అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఇందులో వేసేసిన అన్నట్టు. ఇందులో పసుపు కారం కూడా వేసుకున్నా. కారం అయితే చాలా తక్కువ వేసిన. అబ్బా మా పెద్దోడు ఇక స్కూల్కి వెళ్తున్నాడు కదా,
నిన్న చిక్కుడుగాయ కూర వండు. నేను పెట్టిన బాక్స్ ఎట్లుందో ఇక అట్లనే ఇంటికి తీసుకొచ్చిండు. నాకైతే మస్తు బాధ అనిపించింది. ఎందుకంటే నేను పెట్టిందే కొద్దిగా రైసు, దాన్ని కూడా వాడు తినకుండా అట్లనే తెచ్చేసరికి ఏ తల్లికైనా ఒకసారి చూసేసరికి మనసు ఇక తలుక్కుమంటది కదా. అప్పటికైనా అడిగిన కర్రీ కూడా సూపర్ టేస్ట్తో ఉండే. ఎందుకు వదిలేసినావు అంటే కారం ఉంది మమ్మీ అని చెప్పిండు. ఇక కారం తక్కువ వేయాలని చెప్పి డిసైడ్ అయిపోయినా. అందుకే ఒక్క స్పూన్లో కొద్దిగా మాత్రమే వేసిన, ఇంకా నిండుగా కూడా వేయలేదు. ఇక ఫిక్స్ అయిపోయినా రోజు స్నాక్స్ ఏమన్నా గట్టిగా పెట్టాలి, హెల్దీగా పెట్టాలని చెప్పి. ఒకవేళ రైస్ తిన్నా తినకపోయినా ఇవి ఉంటాయి కదా వీటిని తింటాడు ఇక అని చెప్పి ఇంకా ఎక్కువగానే చేయాలి ఏదైనా అన్నట్టు. ఇక నాకు ఇంకో బాక్స్ కూడా పెట్టాలి రోజు, మా బాబుతో పాటు మా హస్బెండ్కి కూడా. తనకి ఆఫ్టర్నూన్ టైంలో ఆకలి అవుతుందంట. నేను ఎండాకాలం మొత్తం మొత్తుకున్నా, సూర్యుడు నా నెత్తి మీదకి వచ్చి నీ మెదడు మొత్తం తింటుండు కావచ్చు, నువ్వైతే అన్నం తినవు కదా అని అంటే అవసరం లేదని చెప్పి రోజు అట్లనే వెళ్ళేటోడు. ఇక వర్షాకాలం వచ్చింది కదా కొద్దిగా బుద్ధి వచ్చింది అన్నట్టు. ఇక అన్నం రోజు తీసుకెళ్తా అని చెప్తే చపాతీలు అట్లా పెడతా తినేసేయని చెప్పిన. అట్లనే మా పెద్దోడికి కూడా స్నాక్స్ డబ్బాలోకి అయితే అన్నట్టు 5 చపాతీలు మాత్రమే చేస్తున్నా. మా పెద్దోడికి, చిన్నోడికి, ఇంకా మా హస్బెండ్కి. చిన్నోడు ఒకటి, పెద్దోడు ఇక్కడ ఇంటి దగ్గర ఒకటి స్నాక్స్ డబ్బాలోకి 2 మా హస్బెండ్కి పెట్టేస్తే సరిపోతుంది అన్నట్టు. చపాతీ పిండిని కలుపుకునేటప్పుడు ఎట్లా అంటే 5 వేళ్ళు ఉంటాయి కదా వాటితో వాటర్ పోస్తూ గిరిగిరా తిప్పుకోవాలి. తర్వాత చేతితో అయితే మంచిగా పిసుక్కున్నట్టు అంటే ఇంకా పిండి మంచిగా అయిపోతుంది. కొందరికి ఎట్లా అంటే చపాతీలు పర్ఫెక్ట్గా కాల్చడం అస్సలు రాదండి, గట్టిగా అయిపోతాయి మిడిల్లో. లేదంటే ఎడ్జెస్ ఉంటాయి కదా అవి సరిగ్గా కాలవు, లేకుంటే అవి గట్టిగా అయిపోతాయి. ఇట్లా ఎందుకు అవుతుందంటే మనము మంట కనుక మొత్తం సిమ్లో పెడతాం కదా, అట్లా పెట్టి కాల్చినామంటే అట్లనే అయిపోతుంది. లేదంటే పిండి కరెక్ట్గా కలపకపోయినా అట్లనే. వీటిని ఇంకా నేను ప్రొద్దునే చేస్తున్నా కదా, అందుకోసమని సాల్ట్ అసలుకే వేయలేదు. ఎప్పుడో ఒకసారి వేస్తా, ఓకే ఏం వేయను, జస్ట్ అది టేస్ట్ కోసం మాత్రమే. ఇప్పుడైతే ఇంకా ఇట్లా మనము మెత్తగా రావాలంటే చపాతీలో ఒకవైపున చపాతీ కాల్చుకొని ఇంకోవైపు బోర్లు ఇస్తాం కదా, కాలిన వైపుకు ఇంకో చపాతీ వేసుకొని కనుక ఇట్లా కాల్చుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా వస్తాయి చపాతీలు, అసలు గట్టిగా ఉండవు. ఇంకోటి హై ఫ్లేమ్లోనే చపాతీ కాల్చుకోవాలి, మంచిగా ఫాస్ట్గా కాల్చుకున్నట్టయితే చపాతీలు మంచిగా వస్తాయి. ఒకదాని మీద ఒకటి వేసి కనుక కాల్చినాం అనుకోండి చపాతీలు మంచిగా పొంగుతవి, ఇంకంతే ప్లఫీగా అదే స్పాంజ్ లాగా మంచిగా వస్తాయి. నాకు ఇట్లా బాగా ఇష్టం, మీరు కూడా ట్రై చేయండి తప్పనిసరిగా. ఇంక ఇట్లా అలవాటు అయిపోయింది ఒకదాని వెనబడి ఒకటి వేయడము, పని కూడా తొందరగా అయిపోతుంది అన్నట్టు. మళ్ళీ మా పెద్దోడికి ఎట్లా అంటే 7:30 7:40కి అట్లా వ్యాన్ వచ్చేస్తుంది. ఇక తొందరగా వస్తుంది కాబట్టి ఇంకా ఫాస్ట్గా పని అయిపోవాలి. మీకు ఒక నిజం చెప్పనా, అసలు నమ్మబుద్ధి కాదు, నాకు మ్యారేజ్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఏనాడు కూడా నేను అలారం పెట్టుకోలేదు. పెట్టుకుంటే ఏదన్నా అత్యవసరం ఉంటేనే 1-2 సార్లు పెట్టుకున్నా కావచ్చు, కానీ ఇప్పటి వరకు అయితే ఎప్పుడు పెట్టలేదు. అంటే స్కూల్ టైమింగ్కి కరెక్ట్గా లేస్తాయి, ఇక నాకు గంట కొట్టినట్టు మెలకువ అయిపోతుంది అంతే. ఎట్లా అంటే మనకిప్పుడు స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, 3కి 3:30కి ఇట్లా మధ్యలో మెలకు అవుతూనే ఉంటుంది. నేను నైట్ పడుకునేటప్పుడు పదే అనుకుంటా తొందర లేవాలి, స్కూల్ బస్ వస్తుంది ఆయనతో పోతుంది అని చెప్పి. స్కూల్ బస్ వెళ్ళిపోయినా నాకు ఒక ఆప్షన్ ఉంటుంది, మా హస్బెండ్ దింపొస్తాడు అని చెప్పి. కాకపోతే స్కూల్కి ఇంకా మనం ఫీ కడుతున్నాం కదా బస్కి, ఖచ్చితంగా పంపించాలని చెప్పి ఇక మొన్నటిదాకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా కాబట్టి తమ్ముడు డ్రాప్ చేసి వచ్చిండు. ఇక నిన్నటి నుండి మా ఇంటి దగ్గర నుండే వెళ్తున్నాడు కాబట్టి తొందర లేవాలని చెప్పి నిన్న 4:30కే లేచిన. ఈరోజు ఇంకా 5:19కి లేచిన, 1:09కి ఇంకా లేచి అయితే తొందరగా అన్నీ ప్రిపేర్ చేసిన. స్నాక్స్ డబ్బాలోకి చపాతీ పెట్టిన, ఇంకా అట్లనే రైస్ కర్రీ కూడా పెట్టేసిన. వేడిగా ఉన్నప్పుడు మూత పెట్టద్దు నాకు కూడా తెలుసు, కానీ ఇంకా తప్పదు, టైం లేదని చెప్పి ఫాస్ట్గా పెట్టేసిన. టైం ఉన్నప్పుడు ఎట్లా అంటే క్యాప్ పెట్టకుండా నార్మల్గా అట్లనే వదిలేస్తా ఒక 5 మినిట్స్ వరకు. చల్లగా అయిపోయిన తర్వాత ఇంకా మూత అయితే పెట్టేస్తా, కొంచెం స్మెల్ వచ్చినట్టు అవుతుంది వేడి మీద పెడతా ఉంటే. ఇక్కడ ఇంకా నేను కర్రీ పెట్టకుండా డైరెక్ట్గా చపాతీ పెట్టినా కదా, మా పెద్దోడిని అడుగుతున్నా అన్నట్టు, కర్రీ పెట్టమంటావా అంటే పెట్టు అని చెప్పి అన్నాడు వాడు. మరి తినడా చూడాలి ఇంకా వచ్చిన తర్వాత. అయితే ఇంకా కర్రీ పెట్టమన్నాడు కదా, నార్మల్ కర్రీ వద్దని చెప్పేసి ఇంకా వాని కోసం మళ్ళీ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి. ఇక నేనైతే బేషన్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. చాలామంది బొంబాయి చట్నీ అంటారు, చాలా బాగుంటుంది. కూరగాయలు ఏవి ఉంటే అవన్నీ వేసుకోవచ్చు మన దగ్గర, కానీ నా దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ ఏమీ లేవు. మేము అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర లేము కదా ఇన్ని రోజులు, అత్తమ్మ వాళ్ళ మట్టుకు మాత్రమే కూరగాయలు తీసుకుంది. ఇంక ఉన్నవి నిన్న ఈరోజు అండేసినాయి కాబట్టి ఇక ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఇంకా శనగపిండి ఉంది కదా, దాంతోనైతే చేసేద్దామని ఫాస్ట్గా అయితే ఆయిల్ పోసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు 2 కట్ చేసుకున్నవి, ఆనియన్స్ కట్ చేసుకున్నవి వేసుకున్నాను. అవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉప్పు, పసుపు 2 వేసుకోవాలి.
అవి కూడా మంచిగా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్న శనగపిండి అయితే వేసుకోవాలి. ఇంకా వేసిన తర్వాత దగ్గర పడేంత వరకు మంచిగా కలుపుకున్నాక ఇంకా మొత్తం ఉడికిపోయిన తర్వాత ఒక ఆనియన్ కనుక పిండుకున్నామంటే పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఇట్లా పూరీలోకైనా సరే చపాతీలోకైనా సరే మంచిగా ఉంటుంది. నాకైతే బాగా ఇష్టము. ఇంకా మా వాడికి తినిపించిన అంటే నాకు సగం టెన్షన్ పోతుంది. ఎందుకంటే తిని మంచిగా రెడీగా ఉన్నాడు అనుకోండి, ఇక రందు ఉండదు. స్కూల్ వ్యాన్ వస్తే వాడే ఎక్కుతాడు. ఒకవేళ తినకుండా కనుక కూర్చున్నాడంటే ఇంకా నాకు సత్తాయిస్తాడు ఎక్కువగా. అసలు తినడు. అప్పుడప్పుడు ఊకే అరుస్తూ ఉండాలి, తిను కానీ బస్ వచ్చింది అని చెప్పి. ఇట్లా ఎన్ని రోజులు వరుతానో ఇక నాకే తెలియదు. ఇక మొదలైంది కదా ఇప్పటి నుంచి ఆట. ఇక మళ్ళీ స్కూల్ హాలిడేస్ వచ్చేంత వరకు వరుతూనే ఉండాలి. వీళ్ళ చదువులు ఏందో కానీ నిజంగా చిన్నప్పుడు నాకన్నా మా అమ్మ కొనియలేదు. అంత ఖర్చబ్బా. పిల్లలు ఎంత చదువుతారో ఏమో, వాళ్ళు ఏమవుతారో ఏమో తెలియదు. మన బాధ్యత చదివించడం. ఇక వాళ్ళు ఎంత చదువుతారనేది ఇక వాళ్ళ తలరాత, అదంతే మార్చలేము కదా ఆ తలరాతనైతే. వాటర్ బాటిల్ అని, బ్యాగులని, బుట్టిలని, పుస్తకాలని, పుట్టలని, పిన్ పంచ్లని, పిన్నులని, పెన్నులని, ఎలేజర్లని ఎన్ని కొంటామో అసలు. ఎన్ని కొన్నా సరే మళ్ళీ మూతి అటు ఇటు వంకరనే పెడతారు, ఏదో ఒకటి లేదని చెప్పి. మీ ఇంట్లో కూడా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా? ఖచ్చితంగా ఉండే ఉంటారులేండి. పిల్లలందరూ అంతే కదా. ఇక కొందరు పిల్లలు అయితే ఉన్న వాటితోనే అడ్జస్ట్ అవుతారు. అట్లున్నదే బెటర్. ఎందుకంటే లేని వాటి కోసం ఏడ్చే బదులు ఉన్న వాటితోనే హ్యాపీగా ఉన్నది బెటర్ కదా. ఇక మా చిన్నోని చూసిర్రా, ఎక్కడికి పోయినా సరే వనసుండి పనులు అయితే అస్సలు మానడు. ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. ఇక మేము అరుస్తూనే ఉంటాం వాని మీదకి. మా పెద్దోడు ఒక సైడ్ కూర్చోరంటే ఇంకో సైడ్ కూర్చుంటాడు. ఇక పుట్టలైతే ఫాస్ట్గా 10 minutesలోనే వేసిన అన్ని పుస్తకాలకైతే అయిపోయినవి. వీటిని వేస్తూ ఉంటే నాకైతే నా చిన్ననాటి రోజులైతే గుర్తుకొచ్చినాయి. అబ్బా నిజంగా ఎంత బాగుంటుండే కదా. మా అమ్మ నాకు కొత్త పుస్తకాలు కొనివ్వకపోతుండే, ఎక్కువగా పాతయే వాడేదాన్ని. నాది ఇంటి దగ్గరనే ఉంటుండే స్కూలు. ఇంకా అక్కయ్య వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర కొనుక్కుందాను అన్నట్టు. వాళ్ళు ఒక 900కి అట్లా కొనుక్కుంటే నాకు అట్లా 300కి అట్లా ఇచ్చేవాళ్ళు. అంటే వాళ్ళు ఒక ఇయర్ వాడినవి నేను తీసుకునేదాన్ని. అందుకే తక్కువ రేట్కి వస్తుండే. ఇంకా నీట్గా ఉన్న బుక్కులు మాత్రమే తీసుకుందును. అట్లా తీసుకొని ఒకవేళ మా అమ్మ ఇట్లాంటి పుట్టలు కనుక కొనలేదనుకోండి, న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, మన ఫ్రెండ్స్ వాళ్ళు అట్లా వేయించుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా ఇవ్వమని చెప్పి అయితే మంచిగా వేసుకునేదాన్ని చిన్నగా ఉన్నప్పుడు. ఇక అట్లా బాగా అలవాటైంది నాకు పుట్టలు వేసుకున్నాడు. అంటే కొనిస్తుండే, అంటే తక్కువ. ఇక మేము నలుగురం కాబట్టి వాళ్ళు ముగ్గురేమో సిరిసిలకు వచ్చేటివాళ్ళు, నేనేమో ఇంటి దగ్గరనే చదువుకునేదాన్ని. ఇక దేనికైనా సరే కొద్దిగా అడ్జస్ట్ అయిపోయేదాన్ని నేను. ఇంకా చిన్నప్పటి నుండి ఇక ఇంతే, ఇప్పటి వరకు కూడా నా గుణం ఇంకా చేంజ్ కాలేదు. దేనికైనా సరే ఉండని పోని అనే వదిలేస్తా. కాకపోతే మరి అన్నిటికీ కూడా ఇట్లా ఉండద్దులేండి. కొన్నిటికి ఇంకా మనము అడుక్కోవాలి ఇవ్వమని చెప్పి. అన్నిటికీ ఇట్లున్నా అసలు నడవదు. ఎందుకంటే వెనకకే ఉండిపోతాం, ముందటికి వెళ్ళాం. ఇక అడగాలనిపించదు, అదే అలవాటు అయిపోతుంది ఇక మనకు. పోనీలే అని చెప్పి. ఇక నా గుణం అయితే ఇంకా చేంజ్ కాలేదు. ఇక్కడనైతే ఇంకా ఫాస్ట్గా అన్ని బుక్స్కి అయితే ఇంకా వేస్తున్నా, వ్యాన్ వస్తుందని చెప్పి. నిన్న అట్లనే పంపించిన స్కూల్కి. మా పెద్దోడు ఏమన్నా బుక్స్ ఏమన్నా చింపుకొస్తాడేమో అనుకున్నా కానీ పాపం ఏమీ చింపుకరాలి, నీట్గానే తీసుకొచ్చిండు. వాడు చింపేదానికంటే వాని పక్కోళ్ళు చింపుడే ఎక్కువ. పోయిన ఇయర్ బ్యాగ్ అయితే తీసుకున్నాము, నాకు మస్తు నచ్చుండే అబ్బా. కాకపోతే అది తీసుకున్న 10 daysకే మొత్తం ఖరాబ్ చేసిరు పిల్లలు. ఇంకా వ్యాన్లో వచ్చేటప్పుడు ఎవరో ఏమో తెలియదు కానీ బ్యాగ్కు మొత్తం కన్నాలు పెట్టేసిర్రు పైన. వాళ్ళది పెన్సిల్లా పెన్నులా తెలియదు కానీ మొత్తం పైన మొత్తం ఫటాఫట్గా కింద నుండి మీది వరకు మొత్తం హోల్స్ చేసి పడేసిర్రు. అది కొద్దిగా మొత్తం చినిగిపోయింది. ఇక బుక్సే ఆగలేవు. అందుకోసమనే ఈసారి మళ్ళీ బ్యాగ్ తీసి. ఇప్పుడు ఇక మా బాబు అప్పుడప్పుడు ఫోన్ చూసేటప్పుడు శివ వీడియోస్ ఎక్కువగా చూస్తాడు అన్నట్టు. అట్లాంటివి బ్యాగులు తీసుకురా అని చెప్తే సేమ్ అట్లాంటి బ్యాగే తీసుకొచ్చిన. ఇక మా పెద్దోనికి తీసుకొచ్చినాక మా చిన్నోడు ఏడుస్తాడేమో అనుకున్నా కానీ ఏం ఏడవలే. నాకు బ్యాగులు అన్నాడు కానీ సైలెంట్గానే ఉన్నాడు మళ్ళీ. ఇంకా నేను చిన్న ఉన్నప్పుడు ఎట్లా అంటే మా అన్న వాళ్ళు, అక్క కానీ తమ్ముడు కానీ వాళ్ళు బ్యాగులు వాడి పడేస్తారు కదా, అట్లాంటి బ్యాగులకు ఎట్లా చేయితో మంచిగా కుట్టేసుకుందును వాటిని స్కూల్కి తీసుకెళ్ళేదాన్ని. ఒక 10 అడుగులు వేస్తే వస్తుంది స్కూల్, అంతే. అందుకోసం అని మంచిగా వాడుకునేదాన్ని. వాటిని కూడా నేను అప్పుడు హ్యాపీగా వాడేదాన్ని. అందుకే ఎప్పుడైనా సరే మనకు ఉన్న దాంతోనే ఇంకా అడ్జస్ట్ అవ్వడం బెటరు. లేని దానికోసం ఏడ్చే బదులు ఉన్న దాంట్లోనే సర్దుకుపోవాలి. ఏదైనా మనము పిల్లలకు అన్నీ ఇవ్వాలి, కాకపోతే కొన్ని వాళ్ళకి రుచి చూపించాలి ఖచ్చితంగా. ఎట్లా అంటే ఇప్పుడు అన్నీ తీసుకొచ్చి అలా ముందట పెట్టినాం అనుకోండి, వాళ్ళకి బరువు బాధ్యతలు అంటే ఎట్లా అంటే వాళ్ళకి ఏమీ తెలియదు అన్నట్టు. మా మమ్మీ తీసుకొస్తుంది, అది తీసుకొస్తుంది, ఇది ఉంటుంది అది ఉంటుందని అన్ని ఆశలు పెట్టుకుంటారు. అట్లా కాకుండా వాళ్ళకి కూడా అన్నీ తెలిసి రావాలి, ఇదేంటిది, ఎట్లా ఉండాలి, ఎట్లా ఏం చేయాలి అనేది. అట్లా కనుక చిన్నప్పటి నుంచి పెంచినాం అనుకోండి మనము, ఇంకా వాళ్ళకు కూడా అన్నీ తెలిసి వస్తాయి. వాళ్ళు దేనికైనా సరే ఎక్కువగా మారం చేయరు. మన తల్లిదండ్రుల బాధ్యత ఏంటిదంటే అన్నీ కొనివ్వాలి, అన్నీ ఇవ్వాలి, కానీ వాళ్ళకి కష్టం అంటే ఏంటిది అనేది కూడా తెలిసి రావాలి. అట్లా ఉన్నప్పుడే పిల్లలు ఎప్పుడైనా సరే కష్టం వచ్చినా నష్టం వచ్చినా
తట్టుకోగలుగుతారు అన్నట్టు. మనం ఇప్పుడు అన్నీ ఇచ్చి ఒకేసారి మనకేమన్నా అయిందనుకో, మనకి కాకపోయినా ఏదైనా అంటే మనకు ఎట్లా అంటే ఇప్పుడు నాకు చెప్పనీకి వస్తలేదు కానీ ఫర్ సపోజ్ మన దగ్గర డబ్బే లేదనుకోండి, ఆ లేని కాలంలో కూడా మన పిల్లలు తట్టుకోగలుగుతారు. పోనీ నేను సంపాదించుకోగలుగుతా ఇంకా ఈరోజు కాకపోయినా రేపైనా అని చెప్పి, అదిగో అట్లా ఉండాలి మనం. అంటే వాళ్ళు తట్టుకునేంత శక్తిని మనమే ఇవ్వాలి, అన్ని విధాలుగా నేర్పించాలి. అప్పుడే సమాజంలో మన పిల్లలు కూడా మంచిగా ఉంటారు. ఇంకొకటి కూడా చెప్పనా, ఒక చిన్న స్టోరీ ఏంటంటే, ఈరోజు మన దగ్గర ఉందని చెప్పి ఎదుటి వాళ్ళని ఎట్లా అంటే కించపరచకూడదు. ఈరోజు మన దగ్గర ఉంది, నువ్వు చిన్నప్పటి నుంచి సరే డబ్బును చూడలేవేమో, ఈరోజు నీకు డబ్బు బాగా కనబడుతుందేమో, కనపడ్డది ఎవరిది వాళ్ళకి, మనమైతే ఏం అడుక్కోము, మన దగ్గర ఉన్న దాంతో మనం సర్దుకుంటాం. కానీ రేపు రాబోయే భవిష్యత్తులో ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు కదా. ఇప్పుడున్నది ఎప్పటికీ శాశ్వతం కాదు కదా. అందుకోసమనే ఉన్న దాంతోనే సర్దుకొని ఎదుటి వాళ్ళని ఎక్కిరించకపోతేనే బెటర్. ప్రతి ఒక్కరికి నా అనే ఒక రోజు వస్తుంది, ఆ రోజు కోసం కొద్దిగా వెయిట్ చేయాలి అంతే. ఖచ్చితంగా వస్తుంది, కాకపోతే తప్పదు. ఇంకా ఇక్కడనైతే నేను మీషోలో ఒకటి ఆర్డర్ చేస్తుంటే ప్రోడక్ట్ని, అదైతే చూపిస్తాను. నిజంగా నేను ఇంత మంచిగా వస్తుందని అస్సలు అనుకోలేదు, కానీ చాలా చాలా బాగా వచ్చింది. స్టోరీ మధ్యలోనే కొద్దిగా ఆపేసిన, ఎందుకో ఇంకా నా మనసు కొంచెం ఎందుకో బాధపడింది, అందుకే ఆ కొద్దిగా చెప్పేసిన, ఏమనుకోకండి. ఇంకెవరిని ఉద్దేశించి కూడా కాదు, నాకెందుకో చెప్పుకోవాలనిపించి చెప్పిన అంతే. కంప్యూటర్ వర్క్ బ్లౌజ్లో అయితే ఆర్డర్ పెట్టిన అన్నట్టు, ఎంత మంచిగా వచ్చింది నేను అస్సలు అనుకోలేదబ్బా. ఈ గ్రీన్ కలర్ది చూస్తున్నారా, దీని కాస్ట్ వచ్చేసి 260 పడింది. పింక్ కలర్దేమో 250 పడింది. కాకపోతే అసలు పింక్ కలర్ది నేను అంత మంచిగా వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. నేను ఆఫర్ ఉన్నప్పుడు పెట్టుకున్నాను అన్నట్టు, ఏదో చిల్ల చిత్క వస్తుంది కావచ్చులే చూద్దామని చెప్పి పెట్టుకున్నా అంతే. కాకపోతే మంచిగా వచ్చింది. ఎట్లా అంటే నేను బతుకమ్మ పండగకి అన్ని షాపులు తిరిగి మరీ కుట్టించుకున్నబ్బా, ఎంత బతిమలాడాల్సి వచ్చిందో. అంటే టైం ఒక 2 days ఉందనగా ముందు ఇచ్చిన, ఫుల్ బ్లౌజెస్ ఉన్నాయి, మాతో కాదని చెప్పి అందరూ హ్యాండ్ ఇచ్చారు. ఏ షాప్కి వెళ్ళినా సరే ఎవరు తీసుకోలే. ఫైనల్గా నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉంటే తీసుకొని ఇంకా స్టిచ్చింగ్ చేసి ఇచ్చారు, కానీ అంత పర్ఫెక్ట్గా చేసి ఇవ్వలేదు అన్నట్టు. అప్పుడు నాకు బుద్ధి వచ్చింది, ఎప్పుడైనా సరే 15 days ముందే ఇవ్వాలి ఇంకా అని చెప్పి. తప్పు నాదే కదా, వాళ్ళు అంత ఆగమాగం కుట్టించుట్లనే, అంటే నేను ఇచ్చిన టైంకి వాళ్ళు ఆగమాగం కుట్టించారు కాబట్టి అట్లా వచ్చింది. అది చూస్తున్నారా ఎంత మంచిగా వచ్చిందో కదా, నాకైతే మస్తు నచ్చింది. ఇది ముందుకు వస్తుంది, ఇదేమో ఒకటి హ్యాండ్, 2 హ్యాండ్లు, అంటే దేని దానికి డిఫరెంట్ అంటే కట్ చేసి ఇచ్చారు అన్నట్టు. పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కనుక తీసుకుంటా అంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇక్కడ ఇంకా పింక్ కలర్ది కూడా ఓపెన్ చేసి ఇస్తా. సరే దీనికి కాస్ట్ మంచిగానే పడింది అనుకోండి, 260 బాగా వచ్చింది. ఇప్పుడు మనం బయట కనుక వేయించుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనకి 500-600 అట్లా ఖచ్చితంగా తీసుకుంటారు. ఇంత తక్కువ రేట్కి మనకు ఆన్లైన్లో వస్తుందంటే బెటరే కదా. నేను అన్న పెళ్ళికి ఎప్పుడో శారీ తీసుకుని ఉంటే వదిన ఆగమాగం, అంటే 2 రోజులు అయితే మ్యారేజ్ ఉందనగా నాకు మగ్గం వర్క్ వేసి ఇచ్చింది పూసలతోనే, నార్మల్గానే వేయించుకున్న టైం లేదని చెప్పి. ఒక్కసారికే బ్లౌజ్ మొత్తం పాడైపోయింది. ఇంకెందుకో నాకు పాడైనవి అస్సలు వేసుకోబుద్ది కదబ్బా. ఇక ఆ చీరను అప్పుడు కట్టినా అంటే మళ్ళీ ఇప్పుడు ఒకసారి కట్టుకున్నా కానీ బ్లౌజ్ అంత పెద్దగా మ్యాచ్ కాలేదు, వేరేది ఉంటే కట్టుకున్నా. ఇంకా దానిపైనకి అని చెప్పి ఇది ఆర్డర్ పెట్టిన. ఎంత మంచిగా వచ్చిందో తెలుసా, క్లాత్ కూడా అంతే బాగుంది. అంటే ఆ బ్లౌజ్కి 260 అన్న కదా, ఇది 150 అని చెప్పిన కదా, నాకెందుకో కొద్దిగా బాధ అనిపించింది. ఇంత మంచిగా వచ్చింది, దానికి కూడా అంతే ఉంటాయిపో అని చెప్పి. కాకపోతే మరీ కకృతి పడద్దులేండి, 2 బాగానే ఉన్నవి. కాస్ట్ అయితే ఖచ్చితంగా పడుతుంది, మనం బయట తీసుకుంటే మాత్రం పడదా ఏంటి. సరే కానీ వీడియో మొత్తం ఎట్లా అనిపించింది, మంచిగా అనిపించిందా? మీరు ఎక్కడెక్కడ నుండి చూస్తున్నారో నాకు తెలుసుకోవాలని ఉందబ్బా. ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు కదా. సరే మరి మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో వస్తా, అంతవరకు అందరికీ బాయ్ బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్